అందరికీ నమస్కారం. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు అనే శీర్షికలో శ్రీ త్రినాథ్ గారు ధారావాహిక ప్రసంగం చేస్తున్నారు. వారి ధారావాహిక ప్రసంగంలో ఈరోజు 373వ ప్రసంగం చేస్తున్నారు. శ్రీ త్రినాథ్ గారికి స్వాగతం. నమస్కారం అండి. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు ఈ యొక్క కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి సోదర సోదరిమణులందరికీ కూడా హార్దిక స్వాగతం, సుస్వాగతం, నమస్కారం. ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క ఎపిసోడ్స్ చూడాలి. ధార్మికము ఆధ్యాత్మికం మధ్య ఉన్నటువంటి భేదాలని మనం సుమారుగా 170 ఎపిసోడ్స్ నుంచి చర్చించుకుంటున్నామండి. ఆ కోణంలోనే మనము వివిధ శాస్త్రాలు మనం ఏం చేస్తున్నాం, భక్తి మార్గంలో డివోషనల్ పాత్ అంటున్నాం కదా, కేవలం మనం చదువుతున్నాం, లేకపోతే ప్రవచనాల రూపంలో వింటున్నాం, లేకపోతే ఒక పారాయణ రూపంలో పాటలాగా పాడుకుంటున్నాం. ఇప్పుడు భగవంతుడు మనకి ఏం చెప్తున్నాడంటే, ఈ 3 ప్రక్రియల ద్వారా మీలో చైతన్యము రాదు. చైతన్యం అనేది ఆత్మలో ఉంది, శరీరంలో లేదు. అర్థమైందండి? శరీర ప్రకారంగా మీరు ఏమి చేసినా కూడా ఆత్మ జాగృతి కాదు. ఆత్మ జాగృతి ఎప్పుడు అవుతుంది అంటే, నేను 2 వ్యవస్థలతో కూడి ఉన్నాను. ఒకటి భౌతిక శరీరము, రెండవది అభౌతిక ఆత్మ. ఒకటి కళ్ళతో కనబడేది, రెండవది ఈ 2 కళ్ళతో చూడలేనిది. ఈ ఈ విషయం, ఇది సత్యం అనమాట. ఇది భగవద్గీత కాదు, అన్ని శాస్త్రాలు అదే చెప్తున్నాయి. అందుకని ఆ విషయాన్ని మీకు స్పష్టంగా అర్థం చేయించడానికే మనం ఉపనిషత్తులనండి, యక్ష ప్రశ్నలనండి, పతంజలి యొక్క అష్టాంగ యోగ సూత్రాలు చర్చించుకున్నాము. అదేవిధంగా భజగోవింద శ్లోకాలు 33 ఎపిసోడ్స్ మనం చర్చించుకున్నాం. ఎక్కడా కూడా చూసారా ఈ ఆధ్యాత్మిక దృష్టికోణం తప్పలేదు. ఏ ఒక్క శాస్త్రం ఇప్పటిదాకా చర్చించుకున్నటువంటి ఏ ఒక్క శాస్త్రము రేపు రాబోయే రోజుల్లో చర్చించుకునేటువంటి ఏ ఇతర శాస్త్రం కానీ ఆధ్యాత్మిక దృష్టికోణాన్ని ప్రతిబింబిస్తుంది. ఈ విషయాన్ని మీరు స్పష్టంగా అర్థం చేసుకోవాలి. అర్థమైందండి? అంతేగాని ధార్మికము ఆధ్యాత్మికము అని చెప్పేసి మీరు కలగా బులగంగా చేసుకుని, ధార్మికంగా మీరు ఏదో పఠన పారాయణ శ్రవణ చేసుకుంటూ నేను ఆధ్యాత్మికంగా ఉన్నానంటే అది కరెక్ట్ కాదు. అది బుద్ధినేత్రాన్ని తెరుచుకుంటే మీకు స్పష్టంగా అర్థమవుతుంది. రెండవది ఏంటన్నా, బుద్ధినేత్రం తెరుచుకున్నట్లయితే మీకు ఏమర్థమవుతుంది? సత్యత, నా జీవితాన్ని సత్యత ఆధారంగా నేను తీసుకుని వెళ్ళడానికి నిశ్చయించుకున్నాను. ఇవన్నీ ఎవరు తెలుసుకుంటారు, ఎవరు తెలుసుకోవాలంటే అత్యధిక శాతం మనుషులు దీనిని గమనించరు, చాలా తేలికగా తీసుకుంటారు. భగవంతుడే 7వ అధ్యాయం 3వ శ్లోకంలో చెప్పారు. మరొక ముఖ్యమైన విషయం 7వ అధ్యాయం 19వ శ్లోకంలో ఏం చెప్పడం జరిగిందండి? కాలచక్రంలో ఇది ఆఖరి జన్మ, బహూనాం జన్మనాం. అంటే ఇది ఎన్నిసార్లు చెప్పినా మీకు ఎక్కడో దగ్గర గుచ్చుకుంటే వీలో కాస్త అలర్ట్నెస్ వస్తుంది. కాస్త అమ్మో, ఈ జీవితాన్ని ఆ విధంగా గడపకూడదు, ఈ విధంగా గడపాలి. ఆ చైతన్యం అనేటువంటి ఆత్మ గురించి మనకి ఎక్కువగా ఫోకస్ చేయాలి. ఆత్మనే కదా కుళ్ళిపోయింది. పాప ఆత్మ అంటున్న పాప శరీరం అంటున్నామా? ఇవన్నీ మనం ఆలోచించుకోవడానికి మనకు కొంచెం అర్థమైన బుద్ధి నేత్రాన్ని తెలుసుకుంటే క్లారిటీ వస్తుంది. 84 లక్షల జీవరాశుల్లో మనిషికి మాత్రం ఈ బ్యాక్గ్రౌండ్ అర్థం చేసుకుంటే మీకు ఇప్పుడు యక్ష ప్రశ్నల్లో ఒక అద్భుతమైనటువంటి విషయాన్ని తీసుకొస్తున్నామండి. ఇది 17వ ప్రశ్న అండి. ఇది 17వ ప్రశ్న. ఇప్పటికి 16 ప్రశ్నలు 16 ఎపిసోడ్స్ లో, గత 16 ఎపిసోడ్స్ ని తిరిగిచ్చినట్లయితే మీకు ఆ యక్ష ప్రశ్నలు 16 ఎపిసోడ్స్ కింద మనం ప్రారంభించుకున్నాం. ప్రతి ఎపిసోడ్ లో మొట్టమొదటిగా ఒక 5-10 నిమిషాలు మనం యక్ష ప్రశ్నలు కేటాయిస్తున్నాం. ఇప్పుడు 17వ ప్రశ్న ఏంటంటున్నాడు? కిం కర్మ అంటున్నాడు. కర్మ అంటే ఏమిటి? కిం కర్మ, కర్మ అంటే ఏమిటి? అంటే నిజమైన కర్మ ఏంటి, అసలైన కర్మ ఏంటి, మన జీవితాన్ని ఉద్ధరించే కర్మ ఏమిటి అనే విషయాన్ని యక్షుడు అనే గంధర్వుడు యుధిష్ఠరుడు అనేటువంటి ఆ పాండవుల్లో ఉన్నటువంటి యుధిష్ఠరుడిని అడిగాడు. అడిగితే యుధిష్ఠరుడు ఏం సమాధానం ఇచ్చాడంటే, మామూలుగా అభిశంసం కర్మ అంటే ఏంటి? దోషముతో కూడుకున్న కర్మ, ఇతరులు మనం నిందించే కర్మ. అభిశంసనం అంటే ఏంటంటే నిందించడం కదా. ఏమంటాడు? అనభిశంసం అన్నాడు. అనభిశంసం కర్మ, అది కర్మ అంటున్నాడు. అనభిశంసం కర్మ అంటే ఏమంటున్నాడు? ఎవరు ఆ కర్మ చూసి ఎవరు నిందించకూడదు అంటారు. ఇటువంటి కర్మ చెయ్యాలి అంటే మిమ్మల్ని మెచ్చుకోవాలి. అద్భుతమైన కర్మ చేస్తున్నారండి, నలుగురికి పనికొచ్చే కర్మ చేస్తున్నారు,
మిమ్మల్ని మీరు ఆత్మను ఉన్నతంగా చేసుకునే కర్మ చేస్తున్నారు. ఈ విధంగా మెచ్చుకోవాలి. కానీ ఎవరు కూడా పనికిరాని కర్మలు చేస్తున్నారయ్యా, ఏమయ్యా నువ్వు ఎక్కడ మనిషివేనా, ఎందుకు ఈ విధంగా చేస్తున్నావు, కల్తీలు, మోసాలు, లంచము ఎందుకు మనకు వస్తుంది, నీకు నీ జీవితాన్ని ఎందుకు పాడు చేసుకుంటున్నావు, ఎవరు చెప్పారు ఈ విధంగా నడవమని చెప్పి, ఆ విధంగా అన్నారంటే అది కర్మ కరెక్ట్ కాదు. యుధిష్ఠిరుడు ఇచ్చిన సమాధానం ప్రకారంగా కర్మ కాదు. మీరు గూగుల్లో వెళ్ళి కిం కర్మ యక్ష ప్రశ్న నంబర్లు వదిలేయండి, నంబర్లు ఒకటి అటు ఇటు అవ్వచ్చు. యక్ష ప్రశ్న 17 అని నేను నంబర్ ఇచ్చుకున్నాను. మీరేమడుగుతారు, యక్ష ప్రశ్న కిం కర్మ అని కొడితే మీకు వచ్చేస్తుంది, నేను చెప్పింది వచ్చేస్తుంది. ఏమంటున్నాడు ఒకసారి గమనించండి, చాలా అద్భుతంగా చెప్పాడు. ప్రతి దాన్ని నేనేం చేస్తున్నాను, భగవద్గీతతో లింక్ చేస్తున్నాను. ఎందుకంటే భగవద్గీత సర్వశాస్త్రమై శిరోమణి, ప్రతి శాస్త్రము కూడా భగవద్గీత నుంచే పుట్టింది. భగవద్గీతలో స్వయముగా భగవంతుడు వెల్లడించిన జ్ఞానం ఆధారంగానే సకల శాస్త్రాలు ఉద్భవించాయి, గుర్తుపెట్టుకోండి. అదే మనం దాంట్లోనే ఇది 4వ శాస్త్రం, యక్షప్రశ్న ఒక శాస్త్రం. చూడండి ఏం చెప్తున్నాడు, నిందారహితమైన, ఎవరు నింద వేయకూడదంట, ఎవరికి కష్టము కలిగించంటే హాని చేయనట్టు, హాని లేని దోషరహితమైన పని అదే కర్మ. ఏమన్నాడు, నిందారహితము, హాని లేని దోషరహితమైన పని అదే కర్మ. ఎవరికి బాధ కలిగించని, నిందకు గురి కాని, ధర్మమునకు విరుద్ధముగా లేని, అపవాదు లేని పని అదే నిజమైన కర్మ. చాలా జాగ్రత్తగా, ఇది చాలా తీవ్రమైన విషయం అండి. యుధిష్ఠిరుడు ఎవరి కోసమో చెప్పడం లేదండి. ఈ భూమండలం మీద 850 కోట్ల మనుషులు మాకు సంబంధం లేదు అంటున్నారు కదా, ఎవరైతే సంబంధం లేకుండా ఉంటే ఎవరికి సంబంధించింది, ఎవరికి సంబంధించింది అర్థమైంది. యక్షుడైతే అదేదో అశరీరి వాణిలాగా పలుకుతున్నాడు కదా, కనబట్టం లేదు కదా, అది శరీరం లేదనమాట, ఆయనకేం పనికిరాదు కదా, మన కోసమే చెప్తున్నాడు, గుర్తుపెట్టుకోండి. అంటే ఏమంటున్నాడు, అపవాదు లేని పని అదే నిజమైన కర్మ. అంటే పాపముతో కూడిన కర్మ కాదు. పాపము అంటే విషయ వికారాలు, దేహభ్రాంతి, దేహాభిమానము, కామ, క్రోధ, లోభము, అహంకారం అన్నిటితో కూడుకుంటే అది పాపకర్మ. సో పాపకర్మ కానీ దుఃఖము కలిగించని కర్మ. ఎవరికి దుఃఖం కలిగించకూడదండి, ఈ కర్మ అట్లా ఉండాలి, శ్రేష్టంగా ఉండాలి. వికారముతో చేయని పని, స్వార్థము, హింస, స్వార్థం తర్వాత ఏమన్నాడు, హింస లేని పని, ఇవన్నీ కలిసే నిజమైన కర్మ అంటున్నాడు. ఇంకా ఉంది, చాలా ఇచ్చాడు ఎక్స్ప్లెనేషన్. అందులో 3 భాగాల కింద పెట్టి, ఒకటేమో అహింస అన్నాడు, రెండవది ధార్మికత అన్నాడు, మూడవది ఫలాపేక్ష లేకుండా చేసే కర్మలు అన్నాడు. అహింస అంటే నాన్ హార్మ్ అన్నాడు, అంటే ఏంటి, నాన్ వైలెంట్ అనమాట. ఎవరికి కూడా విసుగు కలిగించకుండా, ఎవరిని హింసించకుండా, ఫిజికల్ గా కానీ మానసికంగా కానీ ఎవరిని హింసించకుండా, ఎవరిని అవమానించకుండా, ఎవరికి నష్టము కలిగించకుండా చేసే పని ధర్మకర్మ అన్నాడు, ధార్మిక కర్మ అన్నమాట. రెండవది ధార్మికతలోనే రైటియస్నెస్ అంటాడు, ధర్మతత్వానికి విరుద్ధమైన పని, లోకములో పెద్దదైనా, చాలా గొప్ప కర్మ అంటే అనుకుంటాం కదా, ఎంత పెద్దదైనా అది నిజమైన కర్మ కాదు. ఇది ధర్మతత్వానికి విరుద్ధమైన పని. అంటే ఏంటి, అవతల వాడికి ఇబ్బంది కలిగించి, మోసం చేసి, అది చేసి, ఇచ్చేసి, కష్టపెట్టి ఏదో నేను నడుస్తున్నానంటే కాదు, అది ఎంత పెద్ద కర్మ అయినా నిజమైన కర్మ కాదు. ఫలాపేక్ష లేకుండా, ఏమంటారు, వితౌట్ సెల్ఫిష్ మోటివ్, స్వార్థము, లోభము, ప్రతిఫలాపేక్ష ఉన్నప్పుడు ఆ పని కర్మ కాదు, బంధన కర్మ అవుతుంది. అక్కడ ధర్మ కర్మ అన్నాడు, ఇక్కడ బంధన కర్మ అవుతుంది అంటున్నాడు. కానీ శాంతి కోసము, ధర్మము కోసము, సేవ కోసము, సమానత కోసము చేసే పని నిజమైన కర్మ అంటున్నాడు. గీత దృష్టిలో కర్మ గురించి మనం ఆలోచిద్దాం. గీత కంబైన్ రిలేట్ చేయాలి కదా, లేకుండా ఉంటే నాకు కంప్లీట్ అయినట్టు అనిపించదు. గీతలో ఏమన్నాడు, ఇక్కడ కర్మ, వికర్మ, అకర్మ, ఈ 3 విషయాలు స్పష్టత గీతలో చెప్పడం జరిగింది. కర్మ అంటే మనం ఏం చెప్తున్నాడు ఇక్కడ, 8వ అధ్యాయం 1వ శ్లోకంలో నుండి చాలా చక్కగా చెప్తాను. కిం కర్మ అనే పదం వచ్చింది 8వ అధ్యాయం 1వ శ్లోకం, అక్షర బ్రహ్మ యోగంలో. పుస్తకాలు దగ్గర పెట్టుకోండి, నేను చెప్తున్నటువంటి చాప్టరు, అధ్యాయము, శ్లోకం నంబర్ చెప్తాను, మీరు రాసుకోండి, ప్రతి దగ్గర చెప్తాను మీకు. అక్కడ కిం తద్బ్రహ్మ కిం అధ్యాత్మ దగ్గర ఒకటే మన పాయింట్ ఏంటి, కిం కర్మ, పురుషోత్తమ అన్నాడు. అసలు కర్మ అంటే ఏమిటి, భగవంతుడా, పురుషోత్తమ అంటే భగవంతుడా. దానికి ఏం చెప్తున్నాడు ఇక్కడ, అదే పాయింట్ ఒకటి. ఈ కాలచక్రంలో ఇప్పుడు ఏదైతే కలియుగము నుండి సత్యయుగము రాబోతున్నది, ఈ యొక్క కల్పము ఎండ్ కాబోతున్నది, నూతన కల్పం ఆరంభము కాబోతున్నది. అర్థమైందండి, ఇది ఊహాజనిత విషయం కాదు, ఇది కూడా సత్యము,
తిరుగులేని సత్యము, తిరస్కరించలేని సత్యము. ఇది కొద్ది మంది మాత్రమే అంగీకరిస్తారు, భగవంతుడు చెప్పేశాడు కాబట్టి ఇబ్బంది లేదు. అత్యధిక శాతం వాళ్ళు దీన్ని తేలికగా తీసుకుంటారు. ఇది కూడా నిర్వివాదం. అదే ఇక్కడ ఏమంటున్నాడు, భూత భావోద్భవకరో విసర్గ కర్మ సంహిత అంటాడు. భూత భావ ఉద్భవ. భూత భావ అంటే భూత అంటే 850 కోట్లు మనుషులు. సృష్టి భావ అంటే సృష్టి. తర్వాత ఉద్భవ అన్నాడు. ఉద్భవ అంటే వాళ్ళ అభ్యుదయం. ఏ విధంగా కలియుగం యొక్క అంతిమ సమయములో పాడు సంస్కారాలతో కూడుకున్నటువంటి కర్మలు చేస్తూ చేస్తూ ఆత్మలో పూర్తిగా తమో ప్రధాన సంస్కారాలతో నింపుకొని కూర్చున్నాం. ఇప్పుడు ఆ సంస్కారాలని పరివర్తన చేసేటువంటి కర్మ అంటున్నాడు. భూత భావ ఉద్భవకరో కర్మ సంజిత. ఇది అండర్లైన్ చేసుకోండి. 8వ అధ్యాయంలో ఇది 2వ పంక్తి. భూత భావ ఉద్భవకరో ఏమన్నా విసర్గ. విసర్గ అంటే కర్మ ప్రక్రియ, చేసే పని. విసర్గ సృష్టి, కర్మ యొక్క సృష్టి. కర్మ సంజిత అన్నాడు. అర్థమైందండి. అదే విధంగా మీకు 4వ అధ్యాయం 17వ శ్లోకం కూడా రాసుకోండి. ఎందుకంటే కర్మ ఫిలాసఫీ మనం చాలా దగ్గర ఒక 100 ఎపిసోడ్స్ మనం చర్చించుకుని ఉంటాం. కర్మ సిద్ధాంతం ఇప్పటికి 372 పూర్తి చేసుకున్నామంటే ఇవన్నీ అక్కడ ఏం చేసాం మనం? ఒక్కొక్క టాపిక్ తీసుకుంటే దాని మీద 20 ఎపిసోడ్ 30 ఎపిసోడ్ చర్చించుకున్నాం. ఒక్కసారి తీక్షణంగా ఆలోచించండి. ఇది నా జీవితాన్ని ఉద్ధరించడం కొరకే భగవంతుడు చెప్తున్నటువంటి జ్ఞానం. మధ్యలో ఎవరు మేమంతా మధ్యవర్తులం మాత్రమే. ఎందుకంటే గీతలో ఉన్న విషయాన్ని మీకు చెప్పానంటే భగవాను వాచ. భగవాను వాచని తిరస్కరించినట్లయితే ఎవరు తిరస్కరిస్తారో వాళ్ళే నష్టపోతారు. ఇది అర్థం చేసుకోవాల్సిన విషయం. ఇక్కడ ఏం చెప్తున్నాడు? 4వ అధ్యాయంలోని 7వ శ్లోకంలో 17వ శ్లోకంలో ఏమన్నాడు? కర్మణో హి అపి బోద్ధవ్యం బోద్ధవ్యం చ వికర్మణ అకర్మణశ్చ బోద్ధవ్యం గహనా కర్మణో గతి అన్నాడు. ఎందుకు చెప్తున్నాడండి ఇవన్నీ కూడా? కర్మల గుహ్య గతి చాలా లోతైనది అంటున్నాడు. చెప్పవలసిన అవసరం ఉందా? తండ్రి కాబట్టి చెప్తున్నాడు. శ్రేష్ఠ కర్మలు చెయ్యండి, వికర్మలు చెయ్యకండి. అర్థమైందండి? వికర్మలు చేయకండి, శ్రేష్ఠ కర్మలు చెయ్యండి అంటున్నాడు. మనం ఈ విధంగా ఇప్పుడు మనం విత్తనాలు వేసి మంచిగా నీళ్లు పోసి ఎరువులు వేసి చక్కగా ఇవన్నీ సన్లైట్ పెట్టి అన్ని చేసుకుని మనం చేస్తుంటే పంట ఎక్కడొస్తుంది? సత్యయుగంలో వస్తుంది. అందుకని సత్యయుగంలో ఎటువంటి కర్మలు చేయము. ఇప్పుడు చేసినటువంటి శ్రేష్ఠ కర్మలు దాని యొక్క ఫలితాన్ని మనం సత్యయుగంలో అనుభవం చేస్తాం. దాన్ని అందుకని అక్కడ అకర్మ అన్నాడు. ఎటువంటి ఆపేక్ష లేనటువంటి స్వతహాగానే మనకు దొరికేటువంటి అనమాట. అన్ని మనకి ఏం కావాలంటే అవి దొరుకుతాయి. సత్యయుగం అంటే ఏంటి? అందరూ సుఖంగా ఉండేటువంటి ఆ విధంగా ఉన్నటువంటి ప్రపంచం రాబోతున్నది. అక్కడ అకర్మ, ఇక్కడ వికర్మ. ఈ వికర్మ నుంచి అకర్మలోకి వెళ్ళాలి అంటే ఏం చేయాలి? సుకర్మ, శ్రేష్ఠ కర్మలు చేయాలి. ఇది 4వ అధ్యాయంలోని 17వ శ్లోకం. అంటే శరీర స్మృతి అంటే దేహాభిమానంలో చేసేటువంటి ప్రతి కర్మ కూడా అది ఏమంటున్నాడు? పాప సంగ్రహం అన్నాడు. అంటే పాపాన్ని పోగు చేసుకుంటున్నాం. సంగ్రహించడం అంటే పోగు చేసుకోవడం. మీరు ఏం చేస్తారు? ఇప్పటికీ ఆత్మ కుళ్ళిపోయింది, ఇంకా పాపకర్మలు చేసుకుంటూ ఆపకుండా ఉంటే పర్వాలేదు. అబద్ధంతో, అన్యాయంతో, వక్ర మార్గంతో వాడిని మోసం చేసి లంచం తీసుకొని ఈ కల్తీలు చేసి మోసం చేసి భలే మీరు డబ్బు సంపాదించుకుంటారు. కానీ ఎందువలన ఈ డబ్బు మీకు పనికి రాదంటే ఇది కేవలం ఒక్క జన్మలో, అది కూడా మీ యొక్క ఇక్కడ ఆత్మ ఉన్నంత వరకే, ఆత్మ శరీరము కలిసి ఉన్నంత వరకే. తర్వాత ఎందుకో పనికిరాదు. దాని మీద కంటిన్యూటీ ఫాలో అప్ ఏమంటారు? క్యారీ ఫార్వర్డ్ అనే ఎఫెక్ట్ అనేది. ఈ 500 కోట్లు సంపాదించుకుని శరీరం విడిచిపెడితే ఈ 500 కోట్ల గొప్ప గొప్ప ధనికుడి ఇంట్లో పుడతానని ఉన్న గ్యారెంటీ ఉందా? లేదు. అక్కడ ఫార్ములా వేరే. సో వెళ్ళే ఫార్ములాని ఆధారం చేసుకున్నట్లయితే ఇప్పుడు మనం భలే డబ్బు సంపాదించండి. డబ్బు సంపాదించొద్దని అనడం లేదు భగవంతుడు. మీరు ఎటువంటి కర్మ చేయకండి, సన్యాసిగా మారిపోండి అని చెప్పడం లేదు. కర్మ అసలు చెప్పాలంటే కర్మ సన్యాసం అనేది విరుద్ధం అంటున్నాడు. గీతలో ఎక్కడా కూడా లేదు. ఈ రోజున ఎంతమంది అయితే కర్మలు సన్యాసిస్తున్నారో వాళ్ళు భగవంతుని వ్యతిరేకిస్తున్నారు, భగవంతుని యొక్క మార్గాన్ని వాళ్ళు ధిక్కరిస్తున్నారని చెప్పవలసి వస్తుంది. ఎందుకంటే గీతలో కర్మ యోగం అంటున్నాడు. నువ్వు కర్మ యోగం అంటే కర్మ చేస్తూ నా యొక్క స్మృతిలో కర్మ చేసినట్లయితే నీ కర్మ శ్రేష్టంగా అవుతుంది అంటున్నాడు. అర్థమైంది? అందుకని కర్మ సన్యాసం అనాశ్రిత కర్మ ఫలం కార్యం కర్మ కరోతిహ స సన్యాసి చ యోగి చ నిరగ్నిర్నచాక్రియ. అగ్నిహోత్రాన్ని మండించిన వాడు సన్యాసి కాదు, కర్మ చేయని వాడు యోగి కాదు. ఏమంటున్నాడు? కర్మ చేసి కర్మ ఫలితాన్ని సన్యసించిన వాడే నిజమైన సన్యాసి, నిజమైన యోగి అన్నాడు. అర్థమైందండి? 6వ అధ్యాయంలో 1వ శ్లోకం. ఇలా ఎన్నో శ్లోకాలు మనం చర్చించుకున్నాం.
కర్మ సిద్ధాంతంలో. అందుకని ఇక్కడ ఏమంటున్నాడు, శరీర స్మృతిలో చేసే కర్మ పాప సంగ్రహం, ఆత్మ స్మృతిలో చేసే కర్మ పుణ్య సంగ్రహం. మీరు ఆ ఆత్మిక స్థితిలో అంటే కర్మ యోగిగా ఎప్పుడైతే ఆత్మిక స్థితిలో ఉంటారో ఆటోమేటిక్ గా పరమాత్మతో కనెక్ట్ అవుతారు. పరమాత్మ గుణాలు శక్తులు మీలో వస్తాయి. వచ్చినప్పుడు ఏమవుతుంది, మీలో ఒక వెలుగు నిండుతుంది, చైతన్యత పెరుగుతుంది, జడం యొక్క అనుభవం తగ్గుతుంది. అప్పుడు మీరేం చేస్తారు, అద్భుతమైనటువంటి ఆనందంలో ఉంటారు. ఆత్మానందం, బ్రహ్మానందం, పరమానందం, నిత్యానందం, సత్యానందం. అప్పుడు మీరు చెడు కర్మలు చెయ్యరు. అది లేకుండా ఉంటే చెడు కర్మలు ఖచ్చితంగా జరుగుతాయి మన ద్వారా. అంటే పాప సంగ్రహమే అవుతుంది కానీ పుణ్య సంగ్రహం అవ్వదు. అందుకని ఆత్మస్మృతిలో చేసే పని దివ్య కర్మ అన్నాడు. అంటే ఇక్కడేమంటున్నాడు, నిరహంకార కర్మ శ్రేష్ఠ కర్మ. అహంకారంతో అంటే బాడీ కాన్షియస్నెస్, నేను చేస్తున్నాను, కర్తృత్వ అభిమానాన్ని కూడా విడిచిపెట్టమంటాడు. నా కర్తృత్వం నా కర్మ అని అంటాడు 5వ అధ్యాయం 14వ శ్లోకంలో. అదే అండి, కర్తృత్వం కూడా అక్కర్లే, నువ్వు చేస్తున్నావు, నాతో కనెక్ట్ అయి చేస్తున్న ప్రతి కర్మ కరెక్టే. నీ యొక్క ఈ గుణాలు చేయిస్తున్నాయి, నీ యొక్క స్థితి చేయిస్తుంది, నీవు నాతోనే కనెక్ట్ అయి ఉన్నావు, మంచి కర్మలు జరుగుతాయి. అర్థమైందండి. అందుకని ఏమంటున్నాడు ఇక్కడ, నిరహంకార కర్మ శ్రేష్ఠ కర్మ, పరమాత్మ యోగములో చేసే కర్మ దివ్య కర్మ, వికార రహితమైనటువంటి కర్మ అనభిశంసం కర్మ. అభిశంసం గుర్తుపెట్టుకుంటే అనభిశంసం ద రివర్స్ అనమాట. ఎటువంటి ఎవరి నుండి కూడా ప్రతి ఒక్కరు దీవిస్తారు, బ్లెస్సింగ్స్ తో పూర్తిగా పొద్దు నుండి సాయంగా పడుకునేంత వరకు అందరూ కూడా మీరు బాగుండాలండి, మీరు బాగుండాలండి, మీరు చాలా మంచివారండి, సర్వే జనా సుఖినో భవంతు కాదు, ఆ విధంగా ప్రతి ఒక్క సుఖాన్ని మనం కోరుకునే స్థితి అనమాట. వికార రహిత పని అంటే ఏమన్నాడు ఇక్కడ, కామం, క్రోధం, లోభం, ఈర్ష్య, ప్రతీకారం ఇవన్నీ కలిపి చేసే పని వికార కర్మ. అవి హాని చేస్తాయి కాబట్టి అవి నిజమైన కర్మలు కావు. పరమాత్మ చిత్తానుసారము ప్రవర్తన సర్వోత్తమ కర్మ, దీనినే శ్రేష్ఠ కర్మ అంటారు. ఇది పాపరహిత, దోషరహిత, నిందారహిత, అనభిశంసం కర్మ అయిందండి. ఇక్కడితో మనం కర్మ గురించి ఎందుకు చెప్తున్నా, ఇంత డీటెయిల్గా ఎందుకు చెప్తున్నానంటే, ఏదో పాయింట్ కర్మ అని అనుకుంటే దానివల్ల ఉపయోగం లేదు. ఇప్పుడు ఈ యొక్క విశ్లేషణ ద్వారా మనలో కనీసం ఒక 1% అన్న విన్న వాళ్ళకి, నా కర్మ మంచి కర్మ చెయ్యాలి, నలుగురిని గౌరవించే కర్మ చేయాలి, ఎవరి నుంచి తిట్లు తిట్టించుకునే కర్మ చేయకూడదు, అందరి చేత గౌరవింపబడేటట్టు ఉండాలి, సంస్కార పరివర్తన చేసుకోవాలి, అనేక కర్మలు ఆ విధంగా పరివర్తన వచ్చింది అనుకోండి, ఈ యొక్క ప్రాజెక్టు దాని యొక్క అది సఫలం అని చెప్పి అనుకోవచ్చు. ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్తున్నామంటే, గత ఎపిసోడ్ లో మనం గీతా శ్లోకాన్ని తీసుకున్నాము, ఈ ఎపిసోడ్ లో మనము ఉపనిషత్తులో వెళ్దాం. ఒక ఎపిసోడ్ లో గీతా శ్లోకము, ఒక ఎపిసోడ్ లో ఏమో ఉపనిషత్తు. ఎందుకంటే ఉపనిషత్తుల సారము భగవద్గీత. కానీ ఈ రోజున మనం ఏమనుకుంటున్నాం, మనుషులు ఏమనుకుంటున్నారు, ఈ విధంగా పాఠకులు ఏదైతే గీతను చదివేవాళ్ళు కానీ ఉపనిషత్తు చదివేవాళ్ళు ఏమనుకుంటున్నారు, ఉపనిషత్తులకి గీతకి సంబంధం లేదనుకుంటున్నారు, శాస్త్రాలకి గీతకి సంబంధం లేదనుకుంటున్నారు, గీత కంటే వేదాలు చాలా గొప్పది అనుకుంటున్నారు, గీత కంటే ఇవన్నీ శాస్త్రాలు ఎందుకంటే ఇచ్చారు ప్రస్థాన త్రయంలో బ్రహ్మసూత్రాలు, ఉపనిషత్తులు, భగవద్గీత ఇచ్చారు. అర్థమైందండి. ఇప్పుడు ఉపనిషత్తులు చెప్పుకుంటున్నాం, రేపటి రోజున వీలైతే మనకి కుదిరితే ఆ బ్రహ్మసూత్రాలు కూడా మనం చెప్పుకుంటాం. అర్థమైందండి. అందువల్ల ఇది 3వ మార్గంలో ఉంది కదా, దీన్ని పట్టుకొని మీరు టాప్ లో హైలైట్ చేస్తున్నారంటే నేనేం హైలైట్ చేయట్లే. అర్థమైందండి. ఇది భగవంతుడు చెప్తున్నాడు, నేను చెప్పినటువంటి జ్ఞానం ప్రపంచంలో 2వ పుస్తకంలో లేదు. శ్రీమద్ భగవద్గీత అనేది ఒక్కటే ఒక్క గ్రంథము ప్రపంచం. అందులో భగవాన్ వాచ, శ్రీ భగవాన్ వాచ, ద డైరెక్ట్ స్పోకెన్ వర్డ్స్ ఆఫ్ గాడ్. ఇక్కడ గాడ్స్ అనలేదండి, ఈశ్వరులు అనలేదు, పరమాత్మలు అనలేదు. మీరు ఎవరిని పడితే వాళ్ళని భగవంతుడు అనుకోవడానికి ఎక్కడ ఛాన్స్ ఇవ్వలేదు భగవంతుడు. అర్థమైంది. కేవలం బుద్ధి నేత్రాన్ని మీరు ఆధారం చేసుకుని ఇప్పుడు కఠోపనిషత్తులకు వెళ్తున్నామండి. కఠోపనిషత్తు ఒక అద్భుతమైన విషయం, ఇందులో మనకి రెవల్యూషన్ వస్తుందండి. చాలా ముఖ్యమైన విషయం, చాలా తీక్షణంగా మీరు మిస్ అవ్వకుండా చాలా జాగ్రత్తగా వినండి. కఠోపనిషత్తు ఏం చెప్తుందంటే, ఇప్పుడు నేను చెప్పబోయేటువంటి మంత్రం, దీని మంత్రం అంటారు, శ్లోకం అన్నారు. ఉపనిషత్తులన్నీ మంత్రాలే. అర్థమైందండి. ఈ మంత్రం మనకి ఏం చెప్తుందంటే, ఆత్మ అనుభూతి ఎలా చేసుకోవాలి. ప్రతి ఒక్కరికి అనుకుంటుంది కదా, ఆత్మ అనుకుంటే కాదండి, ఎలాగ అనుభూతి చేయాలని అనుకుంటుంది కదా. ఈ ఉపనిషత్తులో ఇప్పుడు నుంచి మనం చర్చించబోయే ఉపనిషత్తులో ఆత్మని అనుభవం చేసుకునే విధానం చెప్తున్నాడు. అది ఒక్కటి జరిగింది అనుకోండి, ఇంకా పరమాత్మ ఆటోమేటిక్గా కనెక్ట్ అవుతాడు. పరమాత్మ ఆటోమేటిక్గా కనెక్ట్ అవుతాడు. ఆత్మిక స్థితి రానంత వరకు మీరు భగవంతుడి యొక్క సత్యమైన పరిచయాన్ని, భగవంతుడితో యోగాన్ని మీరు చెయ్యలేరు. అందుకని మీ ఫోకస్ అంతా భగవంతుడు ఎవరు అనే దాని గురించి కాదు. నాకు ఆంజనేయుడు భగవంతుడు అండి, నా భగవంతుడు కృష్ణుడు అండి, నా భగవంతుడు రావడని ఇప్పుడు ఏం చేస్తున్నామో మనం రివర్స్ ఆర్డర్లో వెళ్తున్నాం.
ఎవరు భగవంతుడని పక్కన పెట్టండి, ముందు నేను ఎవరిని అన్న దాని మీద ఫోకస్ చేయండి. అప్పుడు మీకు క్లారిటీ వస్తుంది. ఇన్ని లక్షల మందికి అద్భుతమైన క్లారిటీ వచ్చినప్పుడు మీకెందుకు రాదండి? చదువు లేని వాళ్ళకి వచ్చింది. ఎంతో మంది ఉన్నారు ఏ చదువు లేని వాళ్ళు. అర్థమైందండి. ఈ యొక్క రాజయోగా సెంటర్ హెడ్ క్వార్టర్స్ మౌంట్ ఆబులో ఉన్నటువంటి మా దాదీజీ ఎవరైతే ఉన్నారో, జానకి దాదీజీ గారు ఏమి చదువుకోలేదు, 3వ తరగతి ఫెయిల్. ఆవిడ కొన్ని కొన్ని కోట్ల మందిని ఆవిడ ఇన్స్పైర్ చేశారు. 104 సంవత్సరాలు బ్రతికే, 103 సంవత్సరాలు దాటిన తర్వాత 104వ సంవత్సరంలో చనిపోయారు ఆవిడ. దేహత్యాగం చేశారు. పర్ఫెక్ట్ స్థితికి వచ్చి దేహత్యాగం చేశారు. అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే, ఇక్కడ లౌకిక చదువుల అవసరం లేదు, శాస్త్ర జ్ఞానంతో పని లేదు, కేవలం బుద్ధి నేత్రాన్ని తెచ్చుకోవాలి. ఎంతసేపు ఉపనిషత్తులో చెప్తున్నాడు ఆత్మని ఎలా అనుభూతి చేసుకోవాలి అని చెప్తున్నాడు. గమనించండి, మీకు బ్యాక్గ్రౌండ్ తయారు చేశాను, ఇప్పుడు మీరు వింటారు. 4 పంక్తులతో కూడుకున్నటువంటి ఉపనిషత్తులోని శ్లోకం పలకడానికి కఠినంగానే ఉంటుంది, అందుకని రాసుకుని చదువుతున్నా. మనకు కావాల్సిన అందులో సారాంశం కావాలి. అందులో ఏం చెప్పారు ఉపనిషత్తులో వింటున్నాం. అర్థమైందండి. ఏముంది అందులో, సారం ఏంటి అసలు? ప్రతి శ్లోకంలో సారము ఆత్మ యొక్క అనుభూతి చేసుకోవడం గురించే ఉంది. ఇప్పుడు దాకా మనం అనేక శాస్త్రాలు మనం చర్చించుకున్నాం, ఇంకా రాబోయే ఎపిసోడ్ చర్చించుకోబోతున్నాం. వినండి జాగ్రత్తగా. కఠోపనిషత్తు 2.20 మొదటి పంక్తి. అణోరణీయాన్ మహతో మహీయాన్. ఎక్కడికని చెప్పేస్తాను. అణోరణీయాన్ అంటే ఏంటి? అణువు కంటే అణువు అంట. అందుకని ఆత్మ కనబడదు, పరమాత్మ కనబడదు. అర్థమైందండి. ఆత్మ కనబడదు. ఆత్మని మీరు అనుభవం చెయ్యాలి, దానికోసం అభ్యాసం చెయ్యాలి. అర్థమైందండి. ఏమంటున్నాడు? అణోరణీయాన్ అన్నాడు. అణువు కంటే సూక్ష్మము కంటే సూక్ష్మము. అక్కడ గీతలో కూడా 8వ అధ్యాయం 9వ శ్లోకం అంటాడు, కవిం పురాణ మనుషాసిత రమణోరణీయం అణోరణీయం అంటాడు. నా యొక్క ఉనికి కూడా, నా యొక్క రూపం, నా యొక్క ఏంటంటారు ఆ ఫామ్ కూడా అణువు కంటే అణువు అంటాడు. ఇక్కడ ఆత్మ గురించి అణువు కంటే అణువు అంటున్నాడు. ఆత్మ సైజు ఎంత అయితే ఉంటుందో పరమాత్మ సైజు కూడా అంతేనండి. పరమాత్మ ఇంత సైజు ఉంటుంది, ఆత్మ ఇంత ఉంటుంది. ఆత్మ అంటే ఆత్మనే. ఆయన చక్రంలోకి రాడు కాబట్టి, జనన మరణ చక్రంలోకి రాడు కాబట్టి వారిని పరం అన్నారు. పరం అంటే ఎప్పటికీ కూడా ఆత్మిక స్థితిలోనే ఉంటాడు. సదా పావనుడు, త్రిగుణాతీతుడు, అతీత పావనుడు, దివ్య గుణాల సాగరుడు, సర్వశక్తివంతుడు, విశ్వాత్మలందరికీ తండ్రి, అందరికీ కూడా ఒక్కడే భగవంతుడు పరమ సత్యం. భగవంతుడు పరమ సత్యం అన్నప్పుడు భగవంతుడు మాట్లాడిన మాటలు కూడా సత్యమే కదా. అదే తండ్రి సత్యము, తండ్రి చెప్పే మాటలు అసత్యం ఉంటాయి ఎక్కడన్నా? ఉండవు. కాబట్టి వినండి. అణోరణీయాన్ అన్నాడు. తర్వాత ఏమన్నాడు? అదే మొదటి పంక్తిలోనే 2వ అది మహతో మహీయాన్ అన్నాడు. మహతో మహీయాన్ ఎంత స్పష్టంగా చెప్పి ఆత్మ గురించే చెప్తున్నాడు. మహతో మహీయాన్. ఇక్కడ ఏమన్నాడు? ఇక్కడ అణోరణీయాన్ అంటే సూక్ష్మములో సూక్ష్మము, శ్రేష్టములో శ్రేష్టది. మహతో మహీయాన్ అంటే ఏంటి? మీరు గొప్ప వస్తువు అనుకుంటే అన్ని గొప్ప వస్తువులోకి ఆత్మ గొప్పది అన్నమాట. ఆత్మ యొక్క ఉనికిని కనిపెట్టడం కంటే ఇంకా గొప్ప వ్యవహారం లేదు మీకు. ఇంకా అది తెలుసుకున్న తర్వాత మీరు మిగతా పని చేసుకోండి. ఎందుకంటే ఇది అంతకంటే గొప్పది సాధించవలసింది ఏమీ లేదండి. మహతో మహీయాన్ అంటున్నాడు. అర్థమే మొదటి పంక్తి అయిపోయిందండి. ఏమంటున్నాడు ఇక్కడ? ఆత్మ సూక్ష్మమైన ప్రకాశ బిందువు అణువు కన్నా చిన్నదైన, అర్థమైందండి, అత్యంత గొప్ప వస్తువు కంటే గొప్పదైన జ్యోతిర్బిందు స్వరూపం ఆత్మ అంటున్నాడు. ఇది రెండవ పంక్తి వినండి. ఆత్మాస్య, ఆత్మ అనే పదం ఇక్కడ వచ్చేసింది. ఆత్మాస్య జంతోర్ నిహితో గుహాయాం. ఆత్మాస్య జంతోర్ నిహితో గుహాయాం. ఇక్కడ గుహాయాం అంటే ఏంటంటే కనబడదు, గుహ్యమైన వస్తువు కనబడదు, సీక్రెట్ అనమాట. ఉన్నది 100% ఆత్మ ఉన్నది. మీరు ఒప్పుకున్నా ఉన్నది, మీరు రిజెక్ట్ చేసినా ఉన్నది. ఎందుకంటే చివరికి పోయేటప్పటికి ఏంటి? ఆత్మ వెళ్ళిపోతుంది, డెడ్ బాడీ అయిపోతుంది. డెడ్ బాడీ, ఆత్మ వెళ్ళిపోతే డెడ్ బాడీ. మీరు తెలుసుకోలేదు. తెలుసుకుంటే మీ దురదృష్టం. మీకు భగవంతుడు చెప్పినా తెలుసుకోలేదు. దాన్ని ఎవరు ఏం చేయగలుగుతాం? భగవంతుడు చెప్తాడు, జ్ఞానం చెప్తాడు.
తల్లిదండ్రులు బిడ్డలకు ఒక మార్గం చెప్తారు, వినకపోతే డోంట్ కేర్ అంటే ఏం చేస్తాడు? నీ బతుకు నువ్వు బతకరా, నీ జీవితాన్ని భ్రష్టు పట్టించేసుకున్నావు, నేనేం చేయలేను పోరా అంటాడు. అర్థమైందండి? ఏమంటాడు? ఆత్మస్య జంతువులు అంటే జంతువులు కాదు, జనులు అంటే ఈ మనుషులు అన్నమాట. 850 కోట్ల మంది మనుషులు. ఆత్మస్య నిహతో గుహ్యాం అన్నాడు. నిహతో గుహ్యాం అంటే ఏంటి? నిహతో గుహ్యాం అంటే ఏం చెప్పాడు ఇక్కడ? చాలా జాగ్రత్తగా వినండి, మంచి పాయింట్ చెప్తున్నాను. ఇక్కడ క్లియర్గా అర్థమైంది అనుకోండి, మీకు ఉపనిషత్తుల మీద కూడా ఆసక్తి కలుగుతుంది. ఆత్మ ఈ ప్రాణుల హృదయ కుహరములో నిక్షిప్తము చేయబడింది. ఎక్కడుందంట? హృదయ కుహరములో. మళ్ళీ హృదయం అనగానే కొంతమంది ఇక్కడ అభ్యాసం చేసి ఏం చెప్తారు? గుండె అంటే ఇక్కడ చూపిస్తారు, గుండె. అర్థమైందండి? గుండె కాదు, హృదయం అనగానే దివ్య బుద్ధి భృకుటి. దివ్య బుద్ధి భృకుటి, అదే డివైన్ ఇంటెలెక్ట్ అంటారు. ఎక్కడుందంట? ఆత్మాస్య జంతోర్ నిహితో. నిహితో అంటే ఉన్నది అక్కడ, అక్కడ ఉన్నది అనమాట. ఆత్మ జరగదు. నాలో ఆత్మ ఇక్కడ ఉంది, నీలో ఆత్మ ఇక్కడ ఉంటుంది, తర్వాత ఒకటి ఇక్కడ జరుగుతుంటుంది, ఆత్మ జరిగిపోతే జరగదు, ఫిక్స్డ్ ప్లేస్. అర్థమైందండి? భృకుటి మధ్యలో ఉంటుంది అనమాట. ఈ ప్రాణుల హృదయ కుహరములో, అది గుహ. కుహరం అంటే గుహ. ఆ గుహ హృదయం అనేటువంటి, హృదయం అంటే ఈ బుద్ధి, అంటే ఈ యొక్క గుహలో, ఈ భృకుటి మధ్యలో ఇక్కడ ఉంటుంది అనమాట ఆత్మ. నిక్షిప్తము చేయబడింది. ఇది దీని గురించి ఇక్కడ ఏమిచ్చాడు? గీతలో కూడా మనకి చక్కటి విషయం ఉందండి. 5వ అధ్యాయం 27వ శ్లోకము, 8వ అధ్యాయం 10వ శ్లోకం. నేను ఎక్కడికక్కడ కనెక్ట్ చేస్తున్నాను మీకు, మీలో కాస్త ఇంట్రెస్ట్ కలిగించడానికి, మీలో కూడా మార్పు పరివర్తన చెందడానికి వీలుగా. ఏదో చెప్పుకుంటే పుక్కిటి పురాణం కాదు, కాబట్టి ఇంకో ఎపిసోడ్ చెప్పుకుంటాము, అవసరం అయితే మధ్యలో ఆపేసినా పర్వాలేదు. అర్థమైందండి? ఇక్కడ ఏమంటున్నాడు? అనోరణీయాంశ మహతో అయిపోయింది కదండి. ఇక్కడ 5వ అధ్యాయంలోని 27వ శ్లోకము, స్పర్శాన్ కృత్వా బహిర్బాహ్యాన్ చక్షు చైవాంతరో భ్రువో అన్నాడు అక్కడ. అంటే ఆ భ్రువో అన్న పదం ఉన్నది కాబట్టి మీకు చెప్పాను. భ్రువో అంటే భ్రుకుటి. అర్థమైందా? నా కర్మ అంటే ఇక్కడే కొట్టుకుంటాం, ఆయన ఇక్కడ విసురుకుంటే ఇక్కడే విసురుకుంటాం. అర్థమైంది? నమస్కారం అంటే ఇక్కడే పెడతాం, సెల్యూట్ అంటే ఇక్కడే పెడతాం. ఇది టచ్ అవుతుంది. అర్థమైందండి? ఇక రెండవది 8వ అధ్యాయంలోని 10వ శ్లోకం కూడా రాసుకోండి. ప్రయాణకాలే మనసాచలేన భక్త్యాయుక్తో యోగ బలేన చైవ భ్రువోర్ మధ్యే అన్నాడు. ఇక్కడ ఉండాలంటే ప్రయాణకాలే అంటే ఈ దేహాన్ని త్యాగము చేసే సమయానికి నీ యొక్క ఫోకస్ అంతా ఇక్కడికి వచ్చేయాలి. ఎందుకంటే మనకు తెలిసిపోతుంది. జ్ఞానం లేకపోతే తెలిసిపోదు. జ్ఞానం లేకపోతే మనం ఏమనుకుంటాం? ఇవన్నీ ఉన్నాయి, ఇవన్నీ నేను అనుభవం చేయాలనుకుంటాం. జ్ఞానం ఉంటే మీకు ఏమవుతుంది? మెల్లిమెల్లిగా దీని మీద డిటాచ్మెంట్ వస్తుంది. దాన్ని వైరాగ్యం అంటాడు. శరీరం మీద రాగం తగ్గుతుంది, ఆత్మ మీద రాగం పెరుగుతుంది. అర్థమైందండి? ఇప్పుడు వినండి, అయిపోతుంది. ఈ 2 శ్లోకాల్లో భృకుటి అనే పదం వచ్చింది అక్కడ. అందుకని 527, 8, 10 రాసుకోండి. తర్వాత 3వ పంక్తి, లేకపోతే 2-3 పంక్తులు అయిపోతే అయిపోయింది, కంప్లీట్ అయిపోయింది. తమ్ అక్రతు పశ్యతి వీత శోకో. ఎంతవా చెప్పండి? తమ్ అక్రతు పశ్యతి వీత శోకో అన్నాడు. తమ్ అంటే ఏంటి? అటువంటి ఆత్మ. అక్రతు అంటే ఏంటి తెలుసునండి? అక్రతు అంటే ఏంటంటే ఎటువంటి కోరికలు ఉండకూడదంట. ఆత్మజ్ఞానం కలగాలంటే మీకు భౌతికంగా ఇంద్రియ సుఖాలు, అది కావాలి, ఇది కావాలి, ఇది కావాలి, ఇది అని పెట్టుకుంటే ఇప్పుడు పెట్టుకున్నారుగా. ఇప్పుడు ఏం చేయాలి? ఇది ఆఖరి జన్మ అంటున్నాడు కాబట్టి భగవంతుని మార్గంలో నడవటమే శ్రేయస్కరము. లౌకికంగా కోరికలు తగ్గించుకుంటూ ఆత్మని యొక్క శుద్ధి చేసుకునే దానికి కోరికలు పెంచుకోవాలి. అందుకని ఇక్కడ ఏమన్నాడు? అక్రతు అన్నాడు. అక్రతు అంటే ఏమిటి రాసాము చూడండి ఒక్కసారి. అక్రతు అంటే ఏమన్నాడండి? అక్రతు అంటే ఇంద్రియాసక్తులు లేని స్థితి. నేను ఒక పదాన్ని రాసుకున్నాను కానీ కొత్త పదాలు కదా, మంత్రం ఇది. ఇంద్రియాసక్తులు లేని అంటే నేను ఇంద్రియాల ద్వారా సుఖం కాదు, అతీంద్రియ సుఖము కోసం నేను ఇప్పుడు పని చెయ్యాలి. అది అక్రతు. అప్పుడు ఇంకోటి ఏమన్నాడు? వీత శోకో అన్నాడు. ఎప్పుడైతే నువ్వు ఇంద్రియాల బట్టి పడిపోయి ఆ సుఖం కోసం అన్నప్పుడు ఎవడో ఏదో మోసం చేస్తాడు, ఎవడో నీ మాట అంటే ఏమవుతుంది? ఏడుస్తావు, దుఃఖము కలుగుతుంది. ఇక్కడ ఏమంటున్నాడు? దుఃఖము కలగకుండా చేసుకోవాలంటది. వీత అంటే వదిలించుకోవాలి. వీతరాగ భయ క్రోధ మన్మయ మాముపాశ్రిత అంటాడు గీతలో. అదే ఇక్కడ వీత శోకో అన్నాడు. నీ శోకం అనేది ఉండకూడదు. ఏం శోకం? ఎందుకు శోకం? ఏం పట్టుకెళ్తున్నావు? ఏం పట్టుకుని వెళ్ళవు? ఎవడు నీ కూడా రాడు. ఒక రూపాయి, ఒక చీపురుకుల్లా
పూచిక పుల్ల కూడా నీకు కూడా రాదు. ఆధ్యాత్మికత ఇది బ్రహ్మాండమైన సత్యం అన్నాడు. ఈ ఒక్క సత్యాన్ని మీరు జీర్ణించుకోగలిగితే మీ జీవితం మారిపోతుంది. అర్థమైందండి. వీత శోకో, రెండు కండిషన్ చెప్పాడు. తమ్ అక్రతు పశ్యతి వీత శోకో. పశ్యతి అంటే చూస్తాడండి. ఎవరు చూస్తాడు? ఆత్మని చూస్తాడంట. ఎవరు ఆత్మని చూస్తాడు? ఈ ఇంద్రియాల మీద ఉన్నటువంటి వ్యామోహము, ఆ సుఖాలకు అతీతంగా వెళ్ళేటువంటి ఒక దృఢ నిశ్చయంతో ఉన్నవాడు. తర్వాత శోకరహిత స్థితి, ఈ రెండు ఉన్నటువంటి వాడు ఏం చేస్తాడు? ఇక్కడ హృదయ కుహారం అన్నాడు చూసారా, ఇక్కడ ఉన్నటువంటి ఆత్మని ఒక్కసారి టచ్ అవుతుంది అనమాట. అలా క్లిక్ అవుతుంది. ఇక్కడ ఉందని మీకు తెలుస్తుంది. ఎందుకంటే ఇన్ని లక్షల మంది అనుభూతి చేస్తున్నారు, ఊరికనే చేయరు కదా. తర్వాత 4వ పంక్తి జాగ్రత్తగా వినండి. ధాతు ప్రసాదాన్ మహిమానం ఆత్మన. ధాతువు, ధాతువు అంటే ఎవరండి? నేను అందులో చూశాను, డిక్షనరీ తీసుకుని మొత్తం అంత స్టడీ చేసి గూగుల్లోకి వెళ్ళి చూశాను. ధాతువు అంటే క్రియేటర్ అంట. క్రియేటర్ అంటే భగవంతుడు. భగవంతుడు అంటే సృష్టికర్త. భగవంతుడు అంటే పరమాత్మ. భగవంతుడు అంటే ఈశ్వరుడు, నిరాకారుడు, జ్యోతి స్వరూపుడు. భగవద్గీత చెప్పినటువంటి ఆయన ఏం చెప్తున్నాడు? ఆయన ప్రసాదిస్తాడంటే ఎప్పుడైతే నువ్వు శోకరహిత స్థితి, ఇంద్రియాల సుఖము నుండి ఇక్కడి నుంచి దూరం అయ్యేటువంటి ప్రయత్నం చేయడం మొదలు పెడతావో ఆయన ప్రవేశిస్తాడంట. అప్పుడు నీకు ఆత్మానుభూతి కలిగిస్తాడంట. పశ్యతి అంటే ఏంటంటే నీకు కలుగుతుంది శోకరహిత స్థితి. మరియు ఏమన్నాడు? అక్రతుహు అన్నాడు కదా. అందుకని ఆఖరి పదం ఏం చెప్పాడంటే ధాతువు అంటే రాసుకున్నాను, సృష్టికర్త లేక మూల కారణం అని రాసుకున్నాను. ప్రసాదాలు భగవంతుడు ప్రసాదిస్తాడు. ఏం ప్రసాదిస్తాడు? ఆత్మలో ఉన్న మహిమను ప్రసాదిస్తాడు. అరే ఆత్మలో ఉన్న దివ్యత్వాన్ని నీకు అనుభవం చేయిస్తాడు. మహిమానం ఆత్మన. ధాతు ప్రసాదాన్ మహిమానం ఆత్మన. ఇప్పుడు ఒక్కసారి జాగ్రత్తగా వినండి, నేను సమరైజ్ చేస్తాను. అనోరణీయాన్ మహతో మహీయాన్ అంటే సూక్ష్మమైన దానికంటే సూక్ష్మము, గొప్పదానికంటే గొప్పదైన దానికంటే మరింత గొప్పది ఆత్మ. 2వ పంక్తి. ఆత్మస్య జంతోర్ నిహితో గుహాయా. ఆత్మ ఈ ప్రాణుల హృదయ కుహరములో నిక్షిప్తము చేయబడింది. ఆత్మ ఇక్కడ ఉన్నది. అర్థమైందండి. 3వది. తమ అక్రతు పశ్యతి వీత శోకో. ఆత్మను అంటే ఎవడు చూస్తాడంట? పశ్యతి అంటే చూస్తాడు కదా. ఆత్మను ఎవరు అనుభవం చేస్తారంట? కోరికలు లేనివాడు. కోరికలు అంటే మామూలు కోరికలు. ఆత్మని డెవలప్ చేసుకునే కోరికలు ఉండాలి. భౌతిక శరీరాన్ని పెంపొందించుకునే కోరికలు, ఇంద్రియ సుఖాల కోరికలు కాదు. అర్థమైందండి. అందుకని ఏమంటున్నాడు ఇక్కడ? ఏమన్నాడు? కోరికలు లేనివాడు, సంకల్ప రహితుడు, డిజైర్లెస్, ఫ్రీ ఫ్రమ్ డిజైర్స్ అన్నాడు. దుఃఖము నుండి విముక్తుడైన వాడు. దుఃఖం ఎందుకంటే ఏమి పుట్టినవాడు మరణిస్తాడు, మళ్ళీ పుట్టాడు. మళ్ళీ మన ఎల్కేజీ నుంచి మళ్ళీ ఇంకో స్కూల్లో జాయిన్ అవ్వాల్సిందే. ఎన్ని పెద్ద డిగ్రీలు ఉన్నా, ఏమున్నా కూడా మళ్ళీ మన జన్మ అంటూ మళ్ళీ ఎవరింట్లో పుడతాం, మన సంస్కారాల అనుసారంగా మళ్ళీ మన ఎల్కేజీ నుంచి మనం మొదలు పెట్టుకుంటాం. అందుకని దుఃఖం దేని కొరకు? ఫ్రీ ఫ్రమ్ సారో. అటువంటి వాడు ఆత్మని అనుభవం చేస్తాడు. తర్వాత ధాతు ప్రసాదాన్ మహిమానమాత్మన. దాని యొక్క మీనింగ్ ఏం చెప్తున్నాడు? ధాతు ప్రసాదాన్ అంటే పరమాత్మ మీకు అనుభూతి కలిగిస్తాడు. ఎప్పుడైతే ఇక్కడ ఉన్నది ఆత్మ, ఈ విషయ వికారాలు లేకుండా ఇంద్రియ కనెక్షన్ లేదు కట్ చేసుకుంటూ వెళితే అప్పుడు మెల్లిగా అభ్యాసం చేసుకుంటూ ఉంటే పరమాత్మ నీలో చేరి నీకు శక్తినిస్తాడు. పరమాత్మ నీకు అనుభూతి కలిగ చేస్తాడు. సారాంశం ఏమి ఇచ్చాడు చూడండి ఒకసారి. ఆత్మ భౌతిక పరిమాణాలకు అతీతమైనది. అది అత్యంత సూక్ష్మమైనది మరియు అత్యంత గొప్పది. సూక్ష్మం అన్నాడు, ఇది గొప్పది అన్నాడు. అందుకని దాన్ని అంత తేలిగ్గా తీసుకోకూడదు అనమాట. అర్థమైందండి. మనస్సును ఇంద్రియాలను అదుపులో ఉంచుకొని కోరికలను త్యజించి అంతర్ముఖులైన సాధకులకు మాత్రమే హృదయములో కొలువై ఉన్న ఆత్మ యొక్క అనుభూతి సాధ్యమవుతుంది. అటువంటి వారికి మాత్రమే పరమాత్మ యొక్క తోడు నీడ లభిస్తుంది. ఎంత చక్కగా చెప్పాడో ఉపనిషత్తులో. ఇది కఠోపనిషత్తులో 2.20. అర్థమైంది. ఇక్కడితో మన చర్చను ముగించుకుందామండి. తదుపరి ఈసారి భగవద్గీత శ్లోకాన్ని మనం బుద్ధి, అబుద్ధి, మూఢ, అమూఢ, అసమూఢ అనే పదాలు ఉన్నటువంటి ఒక 45 శ్లోకాలు లిస్టింగ్ చేసుకుని కూర్చున్నాను నేను. అందులో ఒకటి మనం చర్చించుకున్నాము. తర్వాత వరుస క్రమణ ఎలాగ వీలుంటే అలాగా ఒక ఎపిసోడ్ లో ఉపనిషత్తు, ఒక ఎపిసోడ్ లో భగవద్గీత శ్లోకాన్ని చర్చించుకుందాం. ఎన్ని వీలవుతే అన్ని యక్ష ప్రశ్నల యొక్క సమాధానాలు కూడా మనం తెలుసుకుందాం. అంతవరకు సెలవండి. అందరికీ నమస్కారం. లోకా సమస్త సుఖినో భవంతు. ఓం శాంతి. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు అనే శీర్షిక ద్వారా
మనకు ఆ తత్వసారాన్ని విశ్లేషించిన శ్రీ వినోద్ గారికి ధన్యవాదాలు.